సో కర్ణాటకలో మళ్ళీ రజాకార్లు వచ్చిండ్రా అంటే కర్ణాటక ప్రభుత్వం ఏం చెప్తా ఉందంటే అవును మేము రజాకార్లను దత్తు తీసుకుంటున్నాం ఇక్కడ అదే పరిపాలన ఇంప్లిమెంట్ చేస్తామని చెప్తుందా లేదా మతవర్గమైనటువంటి రాష్ట్రాన్ని రాజ్యాంగాన్ని దాటిపోయి వీళ్ళు ఏమైనా ఇంప్లిమెంట్ చేస్తున్నారా? ఇప్పటికే మమతా బెనర్జీ దాదాపుగా అట్లనే చేస్తూ ఉంది. అక్కడ హిందువులు చాలా కష్టపడుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చినప్పుడు కర్ణాటక కూడా ముస్లింలకి పర్టికులర్గా వాళ్ళకి మరి రాష్ట్రాన్ని దారాదత్తం ఏమైనా చేసినరా అని అనిపిస్తుంది. ఎందుకంటే నిన్న సెట్ ఎగ్జామ్ అయినప్పుడు సెట్కి వెళ్ళిన విద్యార్థుల్లో హిజబ్తో వెళ్ళిన వాళ్ళని ఎగ్జామ్కి పర్మిషన్ ఇచ్చిండ్రు. అలాగే ఒక బ్రాహ్మణ అబ్బాయి జంజంతో వెళ్ళినప్పుడు జంజం తీసేయాలి లేదా కట్ చేసి బయటకు వెళ్ళు నువ్వు ఎగ్జామ్కి వెళ్ళు లేదంటే నీకు ఎగ్జామ్ పర్మిషన్ లేదన్నారు. హిజబ్ అనేది కంప్లీట్ ఒక ముసుగు లాంటిది కంప్లీట్గా వేసుకునేది. సో దానిలో చిట్టీలు పెట్టొచ్చు గ్యాడ్జెట్స్ పెట్టొచ్చు ఏదైనా పెట్టుకోవచ్చు అని చెప్పేసి దాన్ని తీసేయాలని ఒక రూల్ ఉంది. బట్ జంజం అనేది ఒక దారపోగులో ఏం పెడతారు ఒకవేళ మీకు అనుమానం వచ్చినప్పుడు స్కాన్ చేసుకోవచ్చు. కానీ జంజం తీయాలన్నది తరతరాలుగా ఎక్కడ కూడా లేదు. సో డెఫినెట్గా దారంలో దాచిపెట్టుకునే అంత గొప్పదేం లేదు, అంత పెద్ద దారం కూడా కాదు అది. సో డెఫినెట్గా ఇక్కడ ఏం కనిపిస్తూ ఉంది అంటే హిజబ్ని పర్మిట్ చేసి జంజాన్ని తీయండి అని చెప్తున్నారు. అంటే డెఫినెట్గా కర్ణాటక ప్రభుత్వం మళ్ళొకసారి రజాకార్ వ్యవస్థని ఆ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయబోతూ ఉందా, అలాగే లేదా మతపరమైన రాష్ట్రంగా కాన్స్టిట్యూషన్ అధిగమించి వాళ్ళు ఏమైనా ఇంప్లిమెంట్ చేసుకుంటున్నారా అనేది అర్థం కావట్లేదు. సో ఇక్కడ వాళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే ఆయనకు వచ్చిన అక్కడ ఉన్న ముఖ్యమంత్రులు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు ఎంపీలు కావచ్చు అక్కడ వచ్చిన ఓట్లన్నీ కూడా హిందూ సమాజమే ఎక్కువగా ఉంది. కానీ అది గుర్తుపట్టకుండా ఈసారి చేస్తే నెక్స్ట్ నామరూపాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ పోతా అంటే వాళ్ళు స్వయంకృతం చేసుకొని భవిష్యత్తులో నరేంద్ర మోడీనే ఉంటాడు లేదా బీజేపీ పార్టీనే ఉంటుంది, కాంగ్రెస్ని మొత్తం తుడిచిపారేస్తుంది దేశంలోని కంకణం కట్టుకుని చేస్తున్నట్టుగానే ఉంది తప్పితే మరొకటి అయితే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్.